తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఈరోజు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనం లలితా సహస్రనామాలు తత్వ విచారణ చేసుకుంటున్నాం కదండి. అవునండి. ఈరోజు ఏ నామం గురించి వివరిస్తారు? తప్పకుండా తెలియజేస్తాను. మనం ఏ పూజ చేసినా ముందు గణపతినే కదండి పూజిస్తాం. అవునండి. లలితా సహస్రనామాల్లో కూడా గణపతి గురించే వస్తూ ఉంటుంది కదా. అవునండి. అసలు గణపతుల గురించి వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. ముందు అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనము గణపతులు, అష్ట గణపతుల గురించి తెలుసుకుందాం. అష్టగణపతులు ఇందాక మొన్నసారి పోయిన ఎపిసోడ్స్లో అష్ట కష్టములు, అష్ట ఐశ్వర్యాలు తెలుసుకున్నాం కదా. ఈసారి మనము అష్ట గణపతుల గురించి తెలుసుకుందాం. అష్టగణపతులు. లక్ష్మీ గణపతి, లక్ష్మీ గణపతి. తర్వాత రెండవది క్షిప్ర గణపతి, క్షిప్ర గణపతి. 3 సిద్ధ గణపతి, సిద్ధ గణపతి. 4 చింతామణి గణపతి, చింతామణి గణపతి. 5 శక్తి గణపతి, శక్తి గణపతి. 6 ఉచ్చిష్ట గణపతి, ఉచ్చిష్ట గణపతి. 7 ఏకాక్షర గణపతి, ఏకాక్షర గణపతి. 8 కుమార గణపతి, కుమార గణపతి. కుమార గణపతి. వీరిని 8 మందిని అష్టగణపతులు అని చెప్తారు. లక్ష్మీ గణపతి అంటే లక్ష్మీదేవిని ప్రసాదిస్తారు. సిద్ధలక్ష్మి సమేత శ్రీవల్లభ శ్రీ గణపతి. క్షిప్ర గణపతి, క్షిప్ర గణపతి వ్రతం చేస్తూ ఉంటారు చాలా మంది. శీఘ్రంగా ఫలిస్తూ ఉంటాయి కోరికలు. అలాగే సిద్ధ గణపతి, సిద్ధ గణపతి. సిద్ధ గణపతి. అలాగే చింతామణి గణపతి. సిద్ధ గణపతి అంటే అన్ని సిద్ధిస్తూ ఉంటాయి. చింతామణి గణపతి అంటే, చింతామణి గణపతి అంటే చింతామణి దగ్గర, అమ్మ యొక్క చింతామణి దగ్గర నివసించే గణపతి చింతామణి గణపతి. అమ్మ దగ్గర మణిదీపం. తర్వాత శక్తి గణపతి, శక్తినిస్తాడు. ఉచ్చిష్ట గణపతి. తర్వాత ఏకాక్షర గణపతి, కుమార గణపతి అని చెప్పి 8 మంది గణపతులు మొత్తం. వీరిని అష్టగణపతులు అంటారు. తలుచుకున్నా చాలండి. తలుచుకోండి. ఎందుకంటే ఒక్కొక్కటి మనం లోతుగా చెప్పుకునే కంటే తెలుసుకొని స్మరించుకున్నంత మాత్రమున చాలు. క్షిప్ర గణపతి అన్నాము, క్షిప్రంగా ఆ విఘ్నాలన్నిటినీ తొలగించేవాడు కాబట్టి క్షిప్ర గణపతి. ఎక్కువ వంటింట్లో కూడా ఆయన ప్రసాదిస్తాడు అంటారు కదా. అంటారు. అవును. ధాన్యము, ధనము కూడా ఇస్తూ ఉంటారు కదా. వీరందరూ కూడా అష్టగణపతులు. అష్టగంగలు అంటారు కదండి. అవునండి. గంగల్లో 8 రకాల గంగలు ఎట్లా? తప్పకుండా తెలియజేస్తానండి. అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అష్టగంగలు. ఈ అష్టగంగలు ఎవరెవరో ముందు చెప్పిన తర్వాత చెప్తాను నేను ఏంటి అనేది. అష్టగంగలు గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి. ఈ నదులని, ఈ 8 నదులని అష్టగంగలు అంటారు. 8 నదులని అష్టగంగలు అంటారు. చూడండి, మనము పూజ చేసే సమయంలో కూడా ఆ కలశం ముందు పూజ చేస్తూ ఉంటాం. కలశ పూజ ఉంటుంది. కలశ పూజ చేసినప్పుడు కలశాన్ని గంధ పుష్పాలతో అలంకరించి మళ్ళీ ఆ కలశంలోకి ఆ గంగను ఆహ్వానిస్తూ ఉంటారు. అప్పుడు చదువుతాం, గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఆ జలంలోకి ఈ అంటే ఈ 8 గంగలు కాబట్టి ఆ 8 గంగలని నీటిలోకి ఆవాహన చేస్తారు. అందుకే చూడండి, పుష్కరాలు కూడా ఇలాగే వస్తూ ఉంటాయి. గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, ఇట్లా పుష్కరాలు కూడా అలాగే వస్తూ ఉంటాయి కదా. అవునండి, 12 పుష్కరాలు. ఈ 8 గంగలకి కూడా పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈ 8 గంగలు మళ్ళీ చెప్తున్నాను, గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి. ఈ 8 కూడా అష్టగంగలు అని పిలుస్తారు. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.